మన పత్తి మిరప రైతులు మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మన రైతులున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు. మనం నా ఛానల్ నుంచి ఎప్పుడు చెప్పినా మనం ఏదో ఇన్నోవేషన్స్ తోటి, కొత్త ప్రొడక్ట్ తోటి రైతుకి తక్కువ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పోగొడుతూ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి, నికార్సైన పంట, పర్ఫెక్ట్ పంట తీసుకునే విధంగా నా ఆలోచనలుంటాయి. ఆ విధంగానే నా ప్రాసెస్ ఉంటది. అందులో భాగమే ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్కెట్‌లో చాలా తెలుసు. చాలా ప్రొడక్ట్స్ అంటే స్ప్రేయింగ్‌కి సంబంధించి పత్తికి, మిరపకి అన్ని రకాల పంటలకి తెగుళ్ళకి, దోమకి, పురుగుకి, నల్లికి, నల్లతామర పురుగుకి అన్ని రకాలకి మందులున్నాయి. మనకి అన్నిటిని తట్టుకునే విధంగా కూడా ఇప్పుడు కాటన్ గాని, చిల్లీ గాని ప్రతిదీ విత్తనం నుంచే రెసిస్టెన్స్ పవర్ తోటి తీసుకురావడం జరుగుతుంది. మిరపలో కూడా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉన్నటువంటి కొన్ని F1 అంటే హైబ్రిడ్ రకాలున్నాయి. అవి రోగాలను, తెగుళ్లను అన్నిటిని చాలా వరకు తట్టుకుంటాయి. తట్టుకునే విధంగానే సీడ్ డెవలప్ చేశారు. కొంతకాలం తర్వాత తట్టుకోలేక కొద్దిగా వాతావరణం మారినప్పుడు కుదేలైపోవడం, డల్ అయిపోవడం. ఆ డల్ అయిపోయిన సందర్భంలో మళ్ళీ మనం కొద్దిగా పెద్ద మందులు తీసుకొచ్చి కొట్టి మనం నిలబెట్టుకోవడం జరుగుతుంది పంటని. సో, ఈ క్రమంలో ఒకసారి పెట్టుబడి పెరుగుతుంది. ఒకసారి పంట నష్టపోవటం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను చెప్పబోయే ప్రొడక్టు ఇది చాలా మోస్ట్‌లీ ఇంపార్టెంటు. అదర్ కంట్రీస్‌లో, ఫారిన్ కంట్రీస్‌లో చాలా విరివిగా అత్యంత అవసరంగా వాడుతున్న ప్రొడక్ట్ ఇది. దీన్ని మనం ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ రైతులు మనం వాడుతూ వాళ్ళకి మించి కూడా అదర్ కంట్రీస్‌కి మించి మనం కూడా మంచి దిగుబడి తీసుకోవాలి అనే ఆలోచనతోటి మన కోసం మన ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మన రైతుల కోసం నేను ఈ ప్రొడక్ట్ గురించి మీకు ఇప్పుడు పూర్తిగా చెప్తాను. ఇదేంటంటే వుడ్ వెనిగర్. వుడ్ వెనిగర్ అనే మీకు తెలుసు వుడ్ వెనిగర్ పేరులోనే ఉంది. చెక్క నుంచి తీసినటువంటి ఒక రసం అనేది. అంటే ఈ వుడ్ వెనిగర్ అనేది ఏంటంటే మనకి ఎక్కువగా అమెజాన్ అడవుల్లోను ప్లస్ అదర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా వాడుతుంటారు. వాళ్ళ కూరగాయల పంటలు, అన్ని రకాల పంటల పైన. కారణం ఏంటంటే మొక్క భూమి మీద పెట్టిన తర్వాత, మొలిచిన తర్వాత వాతావరణం పరిస్థితులు మారుతున్న కొద్దీ ఒత్తిళ్ళుంటాయి. వేడి వాతావరణం, చల్లటి వాతావరణం, మధ్యస్థ వాతావరణం ఉంటుంది. ఈ క్రమంలో పెస్ట్, చీవింగ్ పెస్ట్ అంటే మనకి సన్నపురుగు, పచ్చపురుగు, లద్దె పురుగులతో పాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి, నల్లతామర పురుగు వీటన్నిటిని తట్టుకొని మొక్క నిలబడి మనకి ఏదైతే మనం అనుకున్నామో పంట కావాలని, అది పత్తి అయినా, మిరపైనా అనుకున్న పంట మనకి చేతికి చిక్కేదాకా కష్టతరం అవుతుంది. క్వెషన్ మార్క్ అవుతుంది. ఒక డౌట్‌ఫుల్ అయిపోతుంది. చివరి వరకు ఎండింగ్ వరకు అనేది ఎంతో టెన్షన్స్‌తో కూడుకున్న విషయం అయిపోతుంది. సో, ఆ క్రమంలోనే వీటన్నిటిని తట్టుకోవాలంటే కంపెనీ సీడ్ తయారు చేసేవాళ్ళు విత్తనానికి రెసిస్టెన్స్ పవర్ ఇస్తున్నారు. కొంతకాలం తర్వాత డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికొస్తుంది. కానీ ఈ రెసిస్టెన్స్ పవర్ అలాగే కంటిన్యూ అవుతూ మారిన వాతావరణ పరిస్థితుల వలన మొక్క ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా తెగుళ్ళకి, వేరుకుళ్ళుటికి అన్నిటికీ తట్టుకొని దన్నుగా స్ట్రాంగ్‌గా నిలబడి మొక్కకు ఒక మాటలో చెప్పాలంటే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ అంటాం. వ్యాధి నిరోధక శక్తి. వ్యాధి నిరోధక శక్తి ఉంటే ఎలా ఉంటదో అలా ఉంటుంది ఈ వుడ్ వెనిగర్ వాడితే. ఈ వుడ్ వెనిగర్ గురించి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. మొక్కకి బయోస్టిమ్యులెంట్ లాంటిది, మొక్కకి ఫుడ్ లాంటిది, మొక్కకి స్ట్రెంథెన్స్ లాంటిది, మొక్కని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ తట్టుకొని నిలబడి చేయగలిగే కెపాసిటీ వుడ్ వెనిగర్‌కి ఉంది. ఆ కంటెంట్‌కి ఉంది. ఈ డబ్బాకి గాదు, ఈ కంపెనీకి గాదు. ఉన్న కంటెంట్‌కి ఉంది. ఆ కంటెంట్ ఈ ఆర్‌డీవీ లక్ష్మీ ఇండస్ట్రీస్ వాళ్ళు మనకు పరిచయం చేశారు, తీసుకొచ్చారు. ఈళ్ళేందంటే ఈ వుడ్ వెనిగర్‌ని మొక్కలపై ప్రతి 7-10 రోజులకోసారి మనం వాడగలిగితే, సింగిల్‌గా వాడగలిగితే మొక్క ఆటోమేటిక్‌గా రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటుంది. పెంచుకొని అటు తెగుళ్ళని, ఇటు రసం పీల్చు పురుగులున్నా సరే ఇప్పుడు మనకి క్లాసిక్ ఉంది. క్లాసిక్ ఏందంటే వైరస్‌ని, నల్లిని, నల్లతామర అన్నిటిని తట్టుకొని నిలబడతది. కానీ మళ్ళీ మనం స్ప్రే చేయాలి. నిలబడినా సరే మందులు తప్పదు. అలాగే ఇది కూడా అంతే. దీన్ని మనం స్ప్రే చేయగలిగితే మొక్క ఇప్పుడు ఎంతైతే తట్టుకుంటుందో దానికి కొంచెం బెటర్‌గా ఇంకొంచెం ఇప్పుడు 50% తట్టుకుంటే దీనిని మనం వాడటం వలన ఇటు జనరల్ రకాలు, నార్మల్ రకాలుంటాయి, టాలరెన్స్ రకాలుంటాయి.
ఏ పంటకైనా మనం వాడుకోగలిగితే మరింత మొక్కని మనం సంరక్షించుకోగలుగుతాం. మొక్కని ఫుల్ ప్రొటెక్షన్ చేసుకోగలిగితే మనకి ఏదైతే మనం అనుకున్నామో పంట ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, కాయ డ్యామేజి, కొమ్మ కుళ్ళుడు, వేరుకుళ్ళుడు, బొబ్బర, కుచ్చు, వైరస్ ఇవేమీ రాకుండా అన్నిటిని మనం మన అదుపులో పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఈ కర్ణ అనే కంపెనీ పెట్టుకున్న పేరు కర్ణ. ఈ కర్ణలో వుడ్ వెనిగర్ ఉంటుంది. దీని వలన దీనికి మొక్కకి మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫుల్ ప్రొటెక్షన్. మొక్కకి ఇక ఫెన్సింగ్ ఏసినట్లే ఉంటుంది ఇది వాడితే. అయితే 7-10 రోజులకోసారి మనం తప్పనిసరిగా కమర్షియల్ క్రాప్ పెద్ద పంట అయినటువంటి మిరపకి, పత్తికైతే ఒక 20 రోజులకు, 15 రోజులకు వాడుకోవచ్చు. మిరపకు మాత్రం ప్రతి వారానికి 7-10 రోజులకోసారి మన పంట కాలం మనకి దాదాపు 160 రోజుల దాకా ఉంటది కాబట్టి, చివరి వరకు ఉంటది కాబట్టి మెయిన్ ఏందంటే మొక్క నాటిన 10-15 రోజులకి పచ్చబడ్డ తర్వాత అట్లా మనకి వీలు కుదిరినప్పుడల్లా ప్రతి 10 రోజులకోసారి మనం దీన్ని మిరప పంట పైన ఇప్పుడు నర్సరీలో అయినా సరే, నర్సరీలో కూడా మనం ముందు నుంచే వాడగలిగితే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ పెరిగి అన్ని రకాల చీడపీడలని, తెగుళ్ళని, వేరుకుళ్ళని అన్నిటిని తట్టుకొని పర్ఫెక్ట్‌గా, నీట్‌గా, క్వాలిటీగా ఉండడంతో పాటు అటువంటి దిగుబడిని మనకిస్తుంది. కారణం ఏందంటే ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది వుడ్ వెనిగర్. ఇది మన రైతులకి ఇప్పుడు గొప్ప వరంగా నేను చెప్తున్నాను. ఈ రైతులు ఎవరైతే ఇది వాడతారో పంటనిక మనం ఎంచుకున్న రకం అది ఏదైనా సరే ఫుల్ ఫెడ్జ్‌గా మనం పర్ఫెక్ట్‌గా 30 క్వింటాలు అనుకుంటే 30 క్వింటాలు తీసుకోగలుగుతాం. ఎన్ని అనుకుంటే అన్ని తీసుకోగలుగుతాం. దీన్ని వాడే ప్రయత్నం చేయాలి. నేను ఈ సంవత్సరం మన రైతులున్నారు కాబట్టి వాళ్ళందరి చేత వాడిస్తాను. పర్ఫెక్ట్ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ముందు పంట పండించి, కాపిచ్చి తర్వాత మార్కెట్ ఎట్లా ఉంటదనేది మనం చూద్దాం. సో, ఇది కూడా ఎకరాకు లీటరు పర్ఫెక్ట్‌గా వాడాలి. ఇది కూడా రూ. 800 కంటే ఎక్కువ ఉండదు. సో, దీన్ని వాడి మంచి దిగుబడి తీసుకోవాలి. మొక్కకు మన తోటలో ఎటువంటి రోగాలు రాకుండా, ఎటువంటి చీడపీడలు రాకుండా మొక్కను కాపాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్.